నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ ప్రియా ఈ రోజు వార్తల్లో విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ నెలవారీ బడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న పెన్షన్ల పంపిణీ ఆగదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శనివారం తెల్లవారుజామునే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ 3 గంటల్లో పూర్తి చేసి శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు పెన్షన్ అందజేసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. రావివలస గ్రామంలో పర్యటించి గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించి సమస్యలన్నీ పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఉదయం 9:40 సమయానికి జిల్లాలో 90.4% మందికి పింఛన్ పంపిణీ చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. పింఛన్ల పంపిణీ అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్ర పరిస్థితి ఏంటని ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు ఈ 3 మాసాలు సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేస్తుంటే కళ్ళు బయలు గమ్ముతున్నాయి. ఇది ఒక రాష్ట్రమేనా? గత ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం పాలన చేసిందా? అధికార యంత్రాంగం కళ్ళు మూసుకున్నారని బాధ ఆవేదన కలుగుతుంది. అయినా సరే గత ప్రభుత్వం మీద నెట్టి మనం ఏదో తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసింది. 12,000 కోట్లు అప్పుల్లోకి నెట్టింది. ఏ శాఖ చూసినా సరే మేమేమీ చెయ్యలేమని చేతులు ముడుచుకొని ఎక్కడ మేము కూర్చోలేదు. ఇచ్చిన మాట అంచెలంచెలుగా నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెడుతున్నాం. మన అదృష్టం ఏమిటంటే ఇక్కడ అధికారంలోకి వచ్చిన రాష్ట్రానికి పట్టినటువంటి అదృష్టం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. ఆర్థికంగా మనకి అవగాహన ఉన్నటువంటి నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మొత్తం అంతా కూడా గాడిలో పెట్టి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు పింఛన్ జూలైలో 7,000 ఇచ్చాం. ఆగస్టులో 4,000 ఇచ్చాం. ఈరోజు రారు, మీకు పింఛన్ రాదు, మీరు ఆఫీసుల చుట్టూ తిరగాలని చెప్పారే. నేను ఆ రోజే చెప్పాను, వాలంటరీ ఇచ్చినటువంటి సమయం కంటే 2 గంటల ముందే మీకు పింఛన్ ఇస్తానని చెప్పారా లేదా? ఈరోజు ఇస్తున్నామా లేదా? ఈ పింఛన్ రేపు ఇవ్వాలి, కానీ రేపు ఆదివారం అధికారులకు ఇబ్బంది పెట్టకూడదు. సెలవు దినం మనం వారికి ఇబ్బంది పెట్టకూడదని 1 రోజు ముందే 3 గంటల ముందే అధికారులకు అభినందిస్తున్నాను. శ్రీకాకుళం జిల్లాలో 10 గంటలకి 95% పింఛన్లు పంపిణీ చేశాం. శభాష్. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేసి రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన అందించడమే ధ్యేయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. రూరల్ మండలంలోని కృష్ణపేటలో శనివారం అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు ఎమ్మెల్యే గొండు శంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ప్రజల్లో ఆనందం కనిపిస్తోందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు ప్రతి నెల పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పింఛన్ పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పి ఏడాదికి 250 రూపాయలు అందించి వారిని మోసం చేసిందన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఒకేసారి వారి పింఛను 4,000కు పెంచి వృద్ధులకు భరోసా కల్పించారని తెలిపారు. అవ్వాతాతలకు ఆదుకునేది సీఎం చంద్రబాబు నాయుడేనని మరోసారి రుజువైందన్నారు. పేదల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఒకవైపు సంక్షేమం అమలు చేస్తూనే మరోవైపు అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతోందన్నారు.
వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పారు. గత ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోక రాష్ట్రం అధోగతి పాలైందని చెప్పారు. కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక గ్రామాల్లో సమస్యలు తిష్టవేశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, కూలీలు అందరూ ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్నారని చెప్పారు. పింఛన్ల పంపిణీలో శ్రీకాకుళం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమని పేర్కొన్నారు. పింఛన్ల పంపిణీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి శనివారం అర్ధరాత్రి తీరం దాటనుండడంతో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి శనివారం ఆయన మాట్లాడుతూ భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని తుఫాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామన్నారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా దండోరా వేయించామని, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని, ముఖ్యంగా నాగావళి, వంశధార ప్రధాన నదీ పరివాహక ప్రాంతాలలో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు, సిబ్బంది అందరూ అందుబాటులోనే ఉన్నారని అన్నారు. జిల్లాలో 108 వాహనాలు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వివరించారు. జనరేటర్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించినట్లు, తుఫాను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని, ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఇళ్లలోనే ఉండాలన్నారు. తుఫాను సహాయక చర్యలను పర్యవేక్షించడం కోసం తీర ప్రాంత మండలాలకు 11 మంది ప్రత్యేక అధికారులను నియమించామని కలెక్టర్ తెలిపారు. దేశ చరిత్రలోనే లేని విధంగా ఒకే నెలలో 2 పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కూడా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి సచివాలయం సిబ్బందితో పాటు ఎన్డీఏ శ్రేణులు కూడా పెన్షన్ అందించారు. గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు టిడ్డిమి, సుందరాడ, చిన్న కోరాడ, చిన్న కొల్లివలస, ఓండ్రుజోల గ్రామాలలో ఎన్డీఏ శ్రేణులతో కలిసి వెళ్లి అర్హులకు పెన్షన్ మరియు వన మహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ సంక్షేమంనకు చిరునామా చంద్రబాబు అని, దేశంలో ఇది ఒక చరిత్ర అని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఎన్డీఏ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పూర్వకాలంలో యుద్ధ కళల్లో ఒకటైన కర్రసాము నాటికి అంతరించిపోతుందని, క్రీస్తు పూర్వం పుట్టిన కర్రసాము కళను నేటి పాలకులు పట్టించుకోవడం లేదని, క్రీడల్లో భాగమైన కర్రసాము కళను రేపటి తరానికి అందించాల్సిన అవసరాన్ని గుర్తించి కర్రసామును పరిరక్షించాలని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి పిలుపునిచ్చారు. నగరంలోని ఆదివారంపేటలో ఉన్న ప్రహ్లాద కళ్యాణ మండపంలో రాష్ట్ర స్థాయి శిలబం పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీస్తు పూర్వమే కర్రసాము విద్య పుట్టిందని తెలిపారు. అప్పటి జీవన విధానం, అందుబాటులోని వనరుల ఆధారంగా శత్రువుల నుండి ఆత్మరక్షణకు తమిళనాడులో కర్రసాము పురుడు పోసుకుందని తెలిపారు. తమిళనాడులో అంకురించిన సాంప్రదాయ కర్రసాము ప్రపంచవ్యాప్తంగా పరిచయమైందని తెలిపారు. తమిళంలో దీన్ని శిలబం అంటారని, తెలుగులో తాలింకానా అని పిలిచేవారని తమ తాతలు చెప్పేవారని అన్నారు. కర్రలతో చేసే సాధన కావడంతో కొన్నేళ్ల తరువాత కర్రసాముగా తెలుగులో ప్రసిద్ధికెక్కిందని తెలిపారు. కాలక్రమేణా కర్రసాముకు యుద్ధ ప్రాముఖ్యత తగ్గిపోయిందని అన్నారు. నేటికి ఈ కళ కొన్ని గ్రామాల్లో సజీవంగా ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేకుండా పోయిందని పేర్కొన్నారు. అయితే నగర యువతకు ఈ విద్య గురించి పూర్తిగా అవగాహన లేదని అన్నారు. రేయింబవళ్లు పుస్తకాలకే పరిమితమైన విద్యార్థులు అనేక ప్రాచీన కళలను విస్మరిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కర్రసాము ఔన్నత్యాన్ని పట్టణ, నగర యువతకు అవగాహన, ఆసక్తి కల్పించేందుకు కర్రసాము పేరుతో క్రీడా పోటీలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కర్రసాము సాధనతో ఆత్మరక్షణతో పాటు అధిక బరువు తగ్గడానికి, మడమలు, కీళ్లు, ఎముకల పటుత్వానికి, శరీరంలో రక్త ప్రసరణ సజావుగా సాగేందుకు, ఏకాగ్రత పెంచేందుకు
కర్రసాము విద్య ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. కర్రసాము కళను పరిరక్షించేందుకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి కర్రసాము కళను ప్రోత్సహించాలని కోరారు. ఇదే కళను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి సమకూరుతుందని అన్నారు. చిన్న వయసులోనే కోచ్గా బాధ్యతలు తీసుకొని ఎందరో చిన్నారులకు సిలబం పోటీలకు సిద్ధం చేస్తున్న హర్షవర్ధన్ను అభినందించారు. 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పోటీలను నగర ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిలబం జిల్లా ప్రతినిధులు డాక్టర్ బి శివప్రసాద్, కె సత్యశ్రీకాంత్, శ్యామ్ సుందర్రావు, వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి 9 టీంలు పోటీలకు హాజరయ్యారని చీఫ్ కోచ్ హర్షవర్ధన్ తెలిపారు. ఎస్పీ గారు మినిస్టర్ అందరూ వస్తామని చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ఉండడం వల్ల ఈరోజు మీరు కార్యక్రమం చేయండి, మీ ఈవినింగ్ లేదా సండే కానీ వచ్చి మేము అందరం కూడా కార్యక్రమం పాల్గొంటామని చెప్పారు. స్టేట్మెంట్ 2 days 31/8/24 అండి. స్పాన్సర్స్ అంటే మన డోనర్స్, మా తోటి సహోదరులు కానీ అంటే మన కొలీగ్ అనమాట, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి కొంతమంది దగ్గరికి డోనర్స్ ఇచ్చేసి ఒకరికి మెమోంటస్, ఒకరికి 3 రోజులు ఫుడ్, ఒకరికి ఇలా ఒకరు అరేంజ్ చేసుకొని మేము చాలా కష్టమే చేసాం. ఎందుకంటే 15 రోజులు చేయాలి. చాలామంది అన్నారు మీరు 15 రోజులు అవుతుంది మీకు కష్టమేండి అన్నారు. లేదండి అలాగని వాళ్ళు చేస్తామని చెప్పేసి ఈలోపు వర్షం స్టార్ట్ అయ్యింది. ఏం చేసామంటే అప్పటికప్పుడు ఈ కళ్యాణ మండపం తీసుకున్నాం. ఈ కళ్యాణ మండపం కూడా కాకినాడ ఆదిత్య వాళ్ళు ఫ్రీగా ప్రజెంట్ చేశారు. అది అంతా సంతోషించారు పాకుదల గురించి. వాళ్ళు మీరు చేయండి. దానివల్ల లాభాలు ఏంటంటే ఇప్పుడు తమిళనాడు కానీ తర్వాత కేరళ కానీ కరసాము నేర్చుకోవడం వల్ల దీనికి రిజర్వేషన్ కూడా ఉంది. మన ఎంపీ గారు కూడా మన పార్లమెంట్లో కూడా దీని గురించి మాట్లాడారు. దీనికి రిజర్వేషన్ కూడా తెస్తామని ఒప్పుకున్నారు. తర్వాత ఈ కరసాము వల్ల ఏమవుతుందంటే దేహ దౌర్ఢ్యం అంటే శరీరం గట్టిపడ్డం. ఇది మాకు మా వీధిలో 2 సంవత్సరాలు బట్టి ఉందన్నమాట. అప్పుడు ఏంటంటే ఏదో వినాయక చవితి కానీ అమ్మవారి పండుగ కానీ చేస్తే వీళ్ళు చేసి రావడం కానీ తప్పించి కానీ ఇంత దీనికి ఈ ప్రాచీన విద్య చాలామంది వదిలేశారు. వదిలే వల్ల మేము ఏం చేసామంటే ఎందుకు వదిలేయడం, ఇది కేరళ తమిళనాడు ఇంకా ఎక్కువగా అవుతుంది కానీ మన దీంట్లో కూడా చేద్దామని చేసి పట్టుబట్టి మన టీం ద్వారా ఈ మధ్య నేషనల్స్కి కానీ ఇంటర్నేషనల్కి కానీ స్టేట్ మీట్కి అన్నీ చాలామంది గోల్డ్ మెడల్స్ వచ్చాయన్నమాట. ఆ గోల్డ్ మెడల్ ఇచ్చేసుకొని ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు మేము సహకారం అందిస్తాం, ఏ కార్యక్రమం మీరు సక్రమంగా ఇచ్చేయించండి, దానికి సహకారం ఇస్తాం. మన నాయకులు కానీ ఫ్రెండ్స్ కానీ చెప్పారు. చెప్పడం వల్ల మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది గురువులు కూడా ఏం చేస్తున్నారంటే నేర్పిన వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళు నేర్చుకున్న తర్వాత మన పేరే వస్తుంది కానీ ఆలోచించట్లేదు. దానికి వాళ్ళ స్వార్థంతో ఆలోచించి కొన్ని చెడు కార్యక్రమం కొన్ని మెసేజ్లు పెట్టడం, ఆ మెసేజ్ల వల్ల మనసులు విరిగిపోయినట్టు మాట్లాడడం చాలామందికి దీనివల్ల ఏం లాభం ఉండదని కూడా కొంతమంది దాన్ని ఇచ్చేస్తామట. దాన్ని ఏది కూడా పట్టించకుండా మేము అన్నీ కూడా కార్యక్రమం జయప్రదం చేస్తాను. తర్వాత ఏంటంటే మేము ఆ విజ్ఞత వాళ్ళకే వదిలేసామన్నమాట. వాళ్ళు ఎన్ని రకాలు చేసినా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలి, మనం కూడా బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనే కార్యక్రమమే మనం చేస్తున్నాం. మనకు వాళ్ళు ఎంత యాంటీగా చేసినా వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండాలి. ఆ రాజలక్ష్మీదేవికి ఆ ఈశ్వరికి మొక్కుకుంటున్నాం. వాళ్ళ మనసులు మారాలని మనం కోరుకుంటున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ కోరారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయం నుంచి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న దృష్ట్యా నియోజకవర్గంలోని ప్రజలు శిథిలమైన పాత ఇండ్లలో ఉండవద్దని సూచించారు. వర్షాల కారణంగా గోడలు, స్లాబ్లు కూలి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు. అదేవిధంగా చెరువుల్లో, వాగుల్లో, కాలువల్లో నీరు అధికంగా చేరడంతో స్నానాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చిన్నారులను నీటి ప్రవాహాల వద్దకు తీసుకెళ్లవద్దని తెలిపారు. అలాగే పిడుగులు పడే అవకాశం ఉన్నందున పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని వివరించారు.
తెలిపారు. అలాగే గార రూరల్ మండలాలకు చెందిన మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ముఖ్యంగా కాచి వడబోసిన నీటిని తీసుకోవాలని తెలిపారు. అలాగే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. రోగాల బారిన పడిన వెంటనే అలసత్వం వహించకుండా వెంటనే వైద్యుని సంప్రదించి మెరుగైన వైద్య సేవలు పొందాలని చెప్పారు. వైద్య అధికారులు గ్రామాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్యంపై ఆరా తీస్తూ ప్రజారోగ్యం రక్షణకు శ్రద్ధ వహించాలని సూచించారు. అలాగే నగర పరిధిలో వర్షాల కారణంగా కాలువల్లో చెత్తాచెదారం నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. డాక్టర్ ఇంజరపు మోహన్ రావు సేవలు నిరంతరం కొనసాగాలని, నిస్వార్థ సేవలకు చిరునామాగా ఇంజరపు నిలిచారని మాజీ ఎమ్మెల్యే గుండె లక్ష్మీదేవి అన్నారు. శనివారం అరసవల్లికి చెందిన డాక్టర్ ఇంజరపు మోహన్ రావు జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రాంగణంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గుండె లక్ష్మీదేవి మాట్లాడుతూ నగర ప్రజల ఆశాదీపం, ఎవరికి ఏ ఆపదొచ్చినా నేనున్నానంటూ ముందుకు వస్తారని, కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలకు గౌరవ డాక్టరేట్ కూడా అందుకోవడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ రోజు తన జన్మదినాన రక్తదానం శిబిరాన్ని నిర్వహించి అందరినీ ఆలోచింపజేశారని, ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలన్నారు. ఇందులో భాగంగా నగరంలో పలు స్వచ్ఛంద సభ్యులకు గుండె లక్ష్మీదేవి చేతుల మీదుగా జ్ఞాపికను అందించి అరసవల్లి దేవస్థాన కండువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇంజరపు మాట్లాడుతూ, నాకు సహకరించిన వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే నా జన్మదినాన రక్తదానం చేసిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలని మెగా రక్తదాన శిబిరం నిర్వాహకులు నవతరం చైతన్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజరపు మోహన్ రావు, నంది ఉమాశంకర్, జాతీయ అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, ప్రోగ్రామ్ మేనేజర్ గొలివి రమణ, బత్తిరి రమేష్, బొద్దన వెంకటేష్, ఎం అప్పన్న, కుటుంబ సభ్యులు, రక్తదాతలు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. అందుబాటులో ఉండే ఒక డాక్టర్గా మోహన్ రావు గారు అందరికీ సుపరిచితులు. ఆయన పుట్టినరోజు అంటే మా అరసవల్లిలో అందరూ కూడా చిన్న పిలవకపోయినా మేమున్నామంటూ ముందుకు వచ్చినందుకు వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ రావు గారికి మా ఊరు తరఫున, మా పిల్లల తరఫున, మా పిల్లలంటే అరసవల్లిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలే. మా పిల్లలు దూరంలో ఉన్నా మేము మీ వెనకున్నామమ్మా, మీకు ధైర్యంగా ఉండండి అంటూ మమ్మల్ని, నన్ను కానీ నా భర్తను కానీ నడిపిస్తున్న మా అరసవల్లి పిల్లలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన మన డాక్టర్ మోహన్ రావు గారికి మరోసారి నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 50 ఏళ్ల సినీ ప్రస్థానం ముగించుకున్నందుకు బాలయ్య నరసింహమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని 7 రోడ్ల జంక్షన్లో భారత్ నందమూరి బాలకృష్ణ చలనచిత్ర రంగంలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణ అభిమానుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలుగు సినిమాల్లో బాలకృష్ణ చేయలేని పాత్ర లేదని, ప్రయోగం లేదని అన్నారు. 109 సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారన్నారు. గాడ్ ఆఫ్ మాసెస్గా పేరు పొందారని కొనియాడారు. అగ్ర హీరోగా వెలుగొందుతూనే రాజకీయాల్లో రాణిస్తున్నారని తెలిపారు. ప్రజల మనసులు గెలుచుకున్న బాలకృష్ణ అన్స్టాపబుల్ అంటూ వారు పేర్కొన్నారు. బాలకృష్ణ ఇప్పటి వరకు ఒక్క రీమేక్ కూడా చేయలేదన్నారు. 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారని తెలిపారు. 1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజ్ అయ్యాయని గుర్తు చేశారు. అవన్నీ హిట్ కావడం మరో విశేషమని చెప్పారు. 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయని వివరించారు. 6 ఫిలింఫేర్స్, 3 నంది అవార్డులు సొంతం చేసుకున్నారని కొనియాడారు. బాలయ్య సినీ రంగం ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సీనియర్ నాయకులు గుప్తా గారికి, శ్రీధర్ గారికి, రాష్ట్ర
రాష్ట్ర మాజీ కార్యదర్శిగా చేసి ఎన్టీఆర్ వీరాభిమాని అయినటువంటి పివి రమణ గారికి ఇతర అభిమానులందరూ కూడా మరొక్కసారి మీడియా మిత్రులకు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, అలాగే నందమూరి బాలకృష్ణ గారు ముక్కుసూటి మనిషి, ఆయన ఎన్నో అఖండ విజయాలు సాధించారు. ఆయన సినీ ప్రయాణం ఇంకా రంగ ప్రయాణం ఇంకా ముందుకు సాగుతుంది. మరిన్ని ఇంటి సినిమాలతో ముందుకు రావాలని, అలాగే రాజకీయంగా కూడా ఆయన ఇంకా రాణించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఈరోజు నాకు ఈ కార్యక్రమం మంచి చక్కటి కార్యక్రమం పాల్పంచుకునే అవకాశం కల్పించిన అభిమాన సంఘాలందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెవెన్యూ సమస్యల ద్వారా రైతులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని వార్డ్ ఇన్ఛార్జ్ కళ్యాణ వెంకట్రావు అన్నారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో జగనన్న భూ హక్కు భూరక్ష పథకం ద్వారా సర్వే చేయడం వల్ల 1Bలో పేర్లు తారుమారయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం 45 రోజుల పాటు రెవెన్యూ సదస్సుల ద్వారా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తుందన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని, దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులు గత ప్రభుత్వం చేసిన పొరపాటు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఆ సమస్యల నుండి బయటికి తీసుకురావడానికే ఈ కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకొని 45 రోజులు రెవెన్యూ భూ సర్వే పెట్టారు. కాబట్టి దాన్ని వినియోగించుకొని వాళ్ళ సమస్యలని పరిష్కరించుకోవాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆదేశాల మేరకు మన అధికారులు మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, మన ఎమ్మెల్యే గుండు శంకర్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని మన రైతులందరికీ మేము విన్నవించుకుంటున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాతి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.